కేరళ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చేది యూడీఎఫ్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరొక రాష్ట్రం చేరబోతోందని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి దినకరన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, వారితో పాటు సీఎం కూడా గత 2 రోజులుగా ఇక్కడే ఉన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా కేరళలోనే ప్రచారం బాధ్యతలు తీసుకుని వారు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి కిందట యూడీఎఫ్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. తెలంగాణలో చేసినటువంటి స్కీమ్స్, ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ కి అలాగే కేరళలో కూడా చేసినప్పుడు కూడా యూడీఎఫ్ నేతలు చెప్తున్నారు. అక్కడ స్కీమ్స్ కి ఇక్కడ స్కీమ్స్ కి ఏం డిఫరెంట్, అమలు చేయడంలో యూడీఎఫ్ ఎలాంటి బాధ్యత తీసుకుంటుంది? గత కొద్ది రోజులుగా మీరు కేరళలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? మూడు చాలా బాగుంది. యూడీఎఫ్ గెలుస్తుంది, ప్రభుత్వాన్ని ఫామ్ చేయటం ఖాయం. గత 10 సంవత్సరాల నుంచి ఎల్డీఎఫ్ కు సంబంధించి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అనేక అంశాలపై వివాదంలో ఇరుక్కొని ప్రజలకు మేలు చేసింది జరగలేదని స్పష్టంగా ప్రజల మనసులో ఉంది. వారు ఈరోజు మార్పు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు 5 గ్యారంటీలకు సంబంధించి మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, రాహుల్ జీ గారు, అదేవిధంగా కేరళ ప్రదేశ్ కమిటీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు ఇచ్చిన 5 గ్యారంటీల పరంగా ఏ విధంగానైతే కర్ణాటకలో కానీ, మహారాష్ట్రంలో, తెలంగాణలో కానీ అమలు చేసే ప్రయత్నంలో చాలా కన్విక్షన్తో చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ అమలు చేసే విధానం, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి సంబంధించి 5 గ్యారంటీలు అన్ని వర్గాలకు సంబంధించి, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా మంది మహిళా సోదరిమణులు ఇక్కడ మరి చాలా ఆసక్తిగా కూడా చూస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా మేము ఈ 5 గ్యారంటీలకు సంబంధించిన విషయంలో స్పష్టంగా వారి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి యూడీఎఫ్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే వైపు ఎల్డీఎఫ్ కూడా స్పష్టంగా చెప్తుంది, ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి, కర్ణాటక కావచ్చు, తెలంగాణ. దానికి ఏం కౌంటర్ ఇస్తారు? విఫలం కాలే. కర్ణాటకలో పూర్తి స్థాయిలో అమలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మా దగ్గర ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని, అమలు చేసే కార్యాచరణలో ముందుకు సాగుతున్నామని. ఎక్కడ కూడా విస్మరించాం. మేము పూర్తి స్థాయిలో అమలు చేసే మళ్ళా తిరిగి ఎన్నికలకు వెళ్తాం మా రాష్ట్రంలో. వచ్చే ఏడాది భారీగా ఎన్నికలు జరగబోతున్నాయి ఆ రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కూడా కావచ్చు. ఇక్కడ కేరళ నుంచి గతంలో మీరు పాదయాత్ర రాహుల్ భారత్ జోడో యాత్ర స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎన్నికలు కాంగ్రెస్ కి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఎంత ముఖ్యమని మీరు అనుకుంటున్నారు? సీనియర్ చాలా ముఖ్యం కూడా. ఏ పార్టీ ఏ ఎన్నికలు జరిపినా ఆయా పార్టీలకు ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ఇంపార్టెంట్. మా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈరోజు సౌత్ ఇండియాలో మరొక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మరిలో చేరబోతా ఉంది. గవర్నమెంట్ చేపట్టబోతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఫైనల్ గా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలో లేరు. సీనియర్ లీడర్లు అంతా కూడా పార్టీకి అంటే కొద్దిమంది కాలం చెందినటువంటి పరిస్థితి ఉన్నారు, కొద్దిమంది వయోభారంగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి కొత్త కాంబినేషన్ తో ఎలా వెళ్లే అవకాశం ఉంది? డెఫినెట్లీ ఆర్గనైజేషన్ పరంగా స్పష్టంగా ఈరోజు ఇక్కడ కేరళలో చూస్తే ఈరోజు కేసీఐ అంటే ఎన్ఎస్యుఐకి సంబంధించి చాలా మంది విద్యార్థి సంఘం నుంచి కూడా పోటీలో నిలబడే ప్రయత్నం చేస్తాను. యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ సంబంధించి అందరం కలుసుకొని పార్టీని నిర్మాణ కార్యక్రమంలో ముందుకు సాగాలని కేంద్ర నాయకత్వం ఆలోచన చేస్తా ఉన్న తీరు కనబడతా ఉంది. అదేవిధంగా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ బీజేపీ కూడా అంతే స్థాయిలో పోటీలో ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తున్నటువంటి ప్రచారం చేస్తుంది. మీరేమో ఎల్డీఎఫ్, ఎన్డీఏ ఇద్దరు కలిపి ఇక్కడ కుమ్మక్కయ్యారని చెప్పి ఆరోపిస్తున్నారు. కానీ బీజేపీ ఓట్ బ్యాంక్ మూలంగా కాంగ్రెస్ అవకాశాలు సన్నగిలిగే ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇక్కడ బీజేపీ, ఎల్డీఎఫ్ అంతర్గతంగా ఒకటై కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. స్పష్టంగా ప్రజలు కూడా అదేవిధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు యూడీఎఫ్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలనే ఒక నిర్ణయం, దాని ప్రకారమే ఎన్డీఏ ప్లస్ ఎల్డీఎఫ్ కలుపుకొని ఒక వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తూ ఉన్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
ఏది రెండు ఒకటైనప్పటికీ ఈరోజు యూడీఎఫ్ ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలుస్తుంది. సో కాంగ్రెస్ మరియు ఈడీఎఫ్ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దక్షిణాదిలో కర్ణాటక, తర్వాత తెలంగాణ, తర్వాత కేరళలో ప్రభుత్వం వస్తుంది అని చెప్పి. తప్పకుండా ఈరోజు మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కూడా కర్ణాటకలో కానీ తెలంగాణలో అమలు జరుగుతుందో లేదో స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఎవరు చెప్పినంత మాత్రాన వారు మోసపోరు. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ వచ్చింది, న్యూస్ అంతా కూడా అన్ని దిక్కుల తెలుస్తుంది. ఆ తెలిసే కార్యక్రమంలో ఈరోజు మేము చెప్తా ఉన్నాం 80% పూర్తి స్థాయిలో మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కర్ణాటకలో 100% అమలు చేస్తున్న కార్యాచరణ ఈ ప్రాంతానికి సంబంధించి అనేక మంది కూడా అక్కడ ఉంటారు. వారు కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా వారు తీసుకెళ్తున్నారో చెప్తారు. ఆ విధమైన నమ్మకం, ఆ విధమైన ట్రస్ట్ క్రియేట్ చేయడానికే ఈ రోజు కేంద్ర నాయకత్వం, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము ఇచ్చిన హామీలన్నింటి కూడా నిలబెట్టుకుంటాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా కేరళ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కేరళలో కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తామని, ఖచ్చితంగా 5 గ్యారంటీల స్కీమ్ ఏవైతే అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. కేరళలో రాజకీయం గంటకు రంగు మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఎఫ్ కూటమి కాంగ్రెస్ ని ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆ నేతలు ఆరోపిస్తున్నారు. మరొక వైపు కేసులు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలపైన కూడా కేసులు ఇక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి, అలాగే పార్టీ తరపు నుంచి కూడా సీఎం ప్రచారం కూడా ముగిసింది. ఇక్కడ ఆయన కాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటారు. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టంగా చెప్తున్నారు, మే 4వ తారీఖున ఇక్కడ యూడీఎఫ్ ప్రభుత్వం స్థాపించబడుతుందని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ గణపతితో దినకర్, ఎన్టీవీ, కొచ్చిన్.